నిన్ను భర్తగా పక్క నుండి నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాను. నిన్ను దారుణంగా అవమానిస్తుంటే ఎవరిని ఆపలేకపోతున్నాను. విహారీ గారు, ఇందులో మీ తప్పేమీ లేదు. నిజంగా ఆ దేవుడికి నీ విషయంలో మనసు లేదు కనకం. నిన్ను ఏడిపించడమే ఆయన లక్ష్యంగా నీ కన్నీళ్ళు ఆయనకు ఆనందం లాంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నాడు. నువ్వు మంచి చేసినా నిన్నే అందరూ నిందిస్తున్నారు. ఎవరో మాకు చెడు చేసినా అందరూ నిన్నే మాటలంటున్నారు. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆనందపడిన క్షణాల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. బాధపడిన సంఘటనలు చెప్పమంటే వాటికి రోజులు కూడా సరిపోవు. ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి.